బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. 2 ఏళ్ల క్రితం ఓ వైసీపీ నేత తన స్థలాన్ని బలవంతంగా లాక్కుని ఇల్లు నిర్మించుకున్నాడని, తనకు న్యాయం చేయాలని, లేకుంటే కుటుంబంతో సహా తాను ఆత్మహత్య చేసుకుంటానని ఓ వృద్ధుడు ఆవేదన వ్యక్తం చేస్తుండడం తీవ్ర కలకలం రేపుతోంది. అప్పుడు వైసీపీ ప్రభుత్వంలో వైసీపీ నేత దురాక్రమణపై ప్రజా ప్రతినిధులు, అధికారులను వేడుకున్నా ఫలితం లేకుండా పోయిందని వాపోతున్నాడు ఆ వృద్ధుడు. పశ్చిమ గోదావరి జిల్లా గణపవరం మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన మద్దాల సర్రయ్య తనకున్న స్థలాన్ని అదే గ్రామానికి చెందిన వైసీపీ ఎంపీటీసీ మద్దాల నాగేశ్వరరావు, అతని కుటుంబ సభ్యులు వైసీపీ ప్రభుత్వంలో దురాక్రమణ చేశారని ఆరోపిస్తున్నారు. ఈ విషయంపై అప్పట్లో రాష్ట్ర గవర్నర్, ముఖ్యమంత్రి, ఎమ్మెల్యే, నియోజకవర్గ, మండల, గ్రామ అధికారులకు ఫిర్యాదులు చేశారని తెలిపారు. ఇలా ఫిర్యాదులు చేయడంతో తనపై సదరు వైసీపీ ఎంపీటీసీ తప్పుడు కేసులు నమోదు చేయించారని వాపోతున్నాడు. అయితే ప్రస్తుతం ప్రభుత్వం మారి కూటమి ప్రభుత్వం ఏర్పడినా తన స్థలం ఇంకా దురాక్రమణలోనే ఉందని చెప్తున్నాడు. కూటమి ప్రభుత్వంలోనైనా తనకు న్యాయం జరుగుతుందని ఆశిస్తే తమ గ్రామ పంచాయతీ అధికారులు ఇప్పుడు కూడా తనకు న్యాయం చేయడం లేదని చెప్తున్నాడు. గత 2 సంవత్సరాలుగా గవర్నర్ స్థాయి నుంచి కింది స్థాయి ప్రజాప్రతినిధులు, అధికారులకు పలుసార్లు ఫిర్యాదులు, నేరుగా వెళ్లి వినతి పత్రాలు ఇచ్చినా తనకు వాళ్లు న్యాయం చేయలేదని చెప్తున్నాడు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లు ఇక్కడ నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, అధికారులు తన గోడు విని తనకు న్యాయం చేయాలని వేడుకుంటున్నాడు. తనకు 2 ఆడపిల్లలున్నారని, నిలువ నీడ లేకుండా చేసిన వైసీపీ ఎంపీటీసీ నాగేశ్వరరావుపై చట్టపరమైన చర్యలు తీసుకుని తన స్థలం తనకిప్పించాలని బాధితుడు సర్రయ్య వేడుకుంటున్నాడు. లేని పక్షంలో తన కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకోవడానికి వెనుకాడనని ఘంటాపథంగా చెప్తున్నాడు. గోదావరి జిల్లా గణపవరం మండలం అండి. నేను నా స్థలాన్ని వైఎస్ఆర్ ఎంపీటీసీ మద్దాల నాగేశ్వరరావు వాళ్ళ కుటుంబ సభ్యులు దురాక్రమణ చేసి నా స్థలాన్ని ఆక్రమించుకుని పర్మిషన్ లేకుండా ఇల్లు కట్టి నానా బాధలు పెట్టేసి నా మీద లేనిపోయిన కేసులు తన కుమార్తెతోటి కేసు పెట్టించి నన్ను నానా ఇబ్బందులు పెట్టేసి నాకు 2 ఆడపిల్లలు 35 కేజీలు బియ్యం వస్తాయి, నాకు పెన్షన్ తప్ప 2 లేదు. ఎంత మందికి పెట్టుకున్నా నాకు న్యాయం జరగలేదు. అధికారులకు పెట్టాను, మొత్తం రాష్ట్రంలో అందరికీ, గవర్నర్ గారు కానీ ముఖ్యమంత్రి గారి నుంచి నాకు ఇప్పుడు వరకు ఏ న్యాయం కనీసం అధికారులు ఎవరో పట్టించుకోవట్లేదయ్యా. దయించి అధికారులు నా స్థలాన్ని నాకు కొలిపించి అప్పుడు నేను ఇంకా తిరగలేను. నాకు 70 సంవత్సరాల వయసు, అందుకు చేత నాకు పెన్షన్ తప్ప 2 లేదు. 2 ఆడపిల్లలు పెళ్లిళ్ళు చేయలేదు. దయించి నా విషయాన్ని నేను ఎంతమందికి పెట్టానో అంతమందిని నేను మీరు విచారణ చేయండి. ఆ ఎంపీటీసీ చేసిన పనులకి మా కుటుంబం ఆత్మహత్య చేసుకోవాలనుకుంటుందండి. నేను పవన్ కళ్యాణ్ గారి కార్యాలయానికి వెళ్ళాను, ముఖ్యమంత్రి కార్యాలయానికి వెళ్ళాను, అందరికి ఎంతమంది దగ్గరికి నాకు ఈ రోజు వరకు గ్రామ పంచాయతీ వారు తెలిసింది కూడా దొంగ ఎండాచ్మెంట్లు ఇస్తున్నారండి. నన్ను కొడితే ఎంపీటీసీ నాగేశ్వరరావు కొడితే కొట్టలేదని సెక్రటరీ గారు, యూపీఆర్డీ గారు దొంగ స్టేట్మెంట్ ఇచ్చి నా మీద కేసు కట్టించారండి. ఇంతకంటే రుజువు ఏంటండి బాబు? అధికారులు అందరూ కూడా నా ఎంత దయించి మీరు అన్ని విధాలను నేను అబద్ధం ఆడతలేదు అండి. నా మీద లేనిపోయిన నేను కోర్టులోని పోలీస్ స్టేషన్, నాకు 50 వయసు, నాకు ఇంట్లో కూడా బతుకులేదండి. దయించి నా స్థలాన్ని నాకు ఎక్కించుకుంటే మేము కొంతకాలం బతుకుతామండి. ఇంకా నేను ఈ మీడియా ద్వారా మీకు తెలియపరుచుకుంటున్నాను బాబు. దయించి జిల్లా అధికారులు కానీ, రాజకీయ నాయకులు కానీ, మన ఎవరో మొత్తం ముఖ్యమంత్రి గారు కానీ అందరూ కూడా దీన్ని తీసుకుని న్యాయం చేయండి.